ఈరోజు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని చింతలపూడిలో జనం లేని బహిరంగ సభ నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు గారు నా గురించి ఏదో మాట్లాడుతూ నేను బయట నుంచి వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాను ఏలూరులో అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు నేను ఎవరిని? కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకుని. కారుమూరి నాగేశ్వరరావు గారు ఉమ్మడి గోదావరి జిల్లా ముద్దుబిడ్డ, ఒక గోదావరి కుర్రాడిని. నేను ఏలూరుకి నాన్ లోకల్ ఏంటి, పక్కా లోకల్ ఇక్కడ. ఇంకొకటి అడుగుతున్నాను నేను, అసలు హైదరాబాద్లో ఉండే మీకు కుప్పంకి సంబంధం ఏంటి? హైదరాబాద్లో ఉండే లోకేష్కి మంగళగిరి సంబంధం ఏంటి? బాలకృష్ణ గారికి హిందూపురంకి సంబంధం ఏంటి? అసలు ముందు మిమ్మల్ని చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది నాకు. ఇలాంటి రాజకీయాలు చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, అందులోకి వెనుకబడి సామాజిక వర్గానికి చెందిన కుర్రాడిని కాబట్టి నన్ను ముందు తీసుకొచ్చారు, ప్రోత్సహిస్తున్నారు. నేను అందరినీ కలుపుకుని వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. మీరు దాని గురించి చర్చకు వస్తారంటే రండి, హుందాగా చర్చిద్దాం, హుందా రాజకీయాలు చేద్దాం. అంతేగాని ఇలా గురువింద గింజ మాటలు మాట్లాడడం చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికైనా పాత చచ్చు రాజకీయాలు మార్చుకోవాలి.